నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇసకపాలెం పంచాయతీ పోలినాయుడు చెరువు ఎస్టీ కాలనీలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి స్వయంగా పాల్గొని లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పింఛన్ల పంపిణీ అందజేశారు. ఎమ్మెల్యేలకు కాలనీ మహిళలు హారతులిచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకుని సంబంధిత అధికారులతో పరీక్షానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. కమ్యూనిటీ హాల్ స్థలం ఉందా? పక్కంది మేడం, మనం చూస్తాం స్కూల్ అనుకుంది మేడం చూడండి పనికి బాలను నాకు చూపు కనపడదు. ఆ ఆహారం తిని తెచ్చుకొని తింటున్నాం. ముగ్గురికి వస్తుందా పెన్షన్? నీకు 4,000, ఈ పాపకి 6,000, ఆమెకి 4,000 వస్తుందమ్మా. అది తెచ్చుకొని బర్ప తెచ్చుకొని తిని నాయుడు చంద్రబాబు నాయుడు నువ్వు మహాతల్లి మాకు ఇచ్చి ఎటుకుండా మేము బతుకుతున్నాం అమ్మా. ప్రభుత్వం బాగుందా? చంద్రబాబు బాగుందమ్మా. దించుకోండి ఫ్రంట్ లో కొద్దిగా. ఏంటండి మేడం మీరు మా ఊరికి నీళ్ళు తెచ్చారు, అప్పుడే ఒక నీళ్ళు లేదో కొంచెం బాధలు పోయి పెన్షన్ ఎక్కడ? ఎవరెవరు ఉంటారు ఇంట్లో? కూర్చోన్నా మీరు కూడా వెనకాల రండి. ఎవరెవరు ఉంటారు ఇక్కడ? ఏం చేస్తారా? పెన్షన్ నెల నెల వస్తుందా మీకు? 1వ తేదీ కల్లా? అమ్మా అప్పుడు 45 సంవత్సరాలు స్కూల్కి వెళ్తున్నారా పిల్లలు? ఒక అబ్బాయి వాళ్ళు తల్లికి కొందరు వచ్చిందమ్మా పోయినసారి. పర్లేదు మేడం మాకు. ఇప్పుడు వస్తుంది జూలైలో. ఇప్పుడే కదా స్కూల్ ఓపెన్ చేశారు, ఇప్పుడు వస్తుంది. లోపల వస్తుంది జూలై లోపల. ఇంతకుముందు 4,000 చేసామమ్మా. మాకు పుణ్యం వచ్చింది. ఏం కాదు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మాకు కనపడుతుంది. మాకేంటంటే నీళ్ళకి చాలా ఇబ్బంది ఉంది మేడం. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, మీరు వచ్చిన తర్వాత మాకు నీళ్ళు పండగ నీళ్లు 2 రోజులు అరిపోతే నీళ్లు కూడా తొలిచాం. మా ట్యాంకులు పెట్టి నీళ్లు కూడా తొలిచాం. 20-30 సంవత్సరాలు నీళ్ళు లేవు మాకు. నువ్వు వచ్చిన తర్వాత మాకు నీళ్ళు వచ్చినాయి. ఓకే ఈరోజు మనం 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత 25వ నెల పెన్షన్ కోవూరు కాన్స్టిట్యున్సీలోని ఇసుకపాలెం పంచాయతీలోని పోల్నాడు చెరువు హ్యామ్లెట్ లో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ ఇది మనం 25వ నెల పెన్షన్ 1వ తేదీ ఇస్తున్నాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి 2 సమపాలనలో తీసుకొస్తూ ఇది పేదల సేవలో అనే కార్యక్రమంతో ఈ పెన్షన్ పంపిణీ ప్రతి నెల 1వ తేదీ మనం ఇలా ఎమ్మెల్యేగా నేరుగా నేను వచ్చి ఇప్పటి వరకు ఈ 25 నెలల్లో నేనేమన్నా ఒక నెల 2 నెలలు ఉండనేమో, మిగతా ప్రతి నెలలో కూడా ప్రతి గ్రామంలో వచ్చి వీళ్ళకి పెన్షన్లు ఇవ్వడం, వాళ్ళ ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఉన్న బాధలు అంటే ఊర్లో గ్రామ సమస్యలు గాని ఏమన్నా ఉంటే ప్రజలు విన్నవించుకునే అవకాశం కల్పించిన
మమ్మల్ని ప్రజల వద్దకు పంపించి పేదల సేవలో ఎప్పుడూ ఉండాలి అని మాకు చెప్పి వాళ్ళ దగ్గరికి పంపించి వాళ్ళ సమస్యలు తెలుసుకోమని చెప్పి చేస్తున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ముందుగా ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలుసుకోవాలి. ఇలాంటి ఒక మహత్తర కార్యక్రమం ఆయన తలపెట్టినందుకు 25 నెలల్లో ఎవ్వరు గాని 25 గ్రామాలు తప్పకుండా తిరగాల్సిందే, ఆ ప్రజల సమస్యలు తెలుసుకోవాల్సిందే, తెలుసుకున్న తర్వాత ప్రజల సమస్యలు తీర్చాల్సిందే.